హల్లో ఆ పిప్పర్మెంటు పిల్లో పిండెక్కున్న పిల్లో పూలెట్టుకురావే జల్లో చెమ్మక చెమ్మక చెల్ల పడిపోతా ఇంటే ఒళ్ళో చెమటలు పట్టే దాక మనకుండదు ఇంటర్వెల్ ఆ పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తేడొట్టాయ్ హలో లక్ష్మిలు, నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని, మీ చిరునవ్వుల్ని క్షణ క్షణం అనుక్షణం. మరి అలా ఆడపడుచులు ఎప్పుడు సంతోషంగా ఉండే వేదిక మన క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఎపిసోడ్ లో వచ్చేటువంటి నలుగురు లక్ష్ములు ఎవరో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. తలుపు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తలుపు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తడకు తడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమరే. హాయ్ లక్ష్మిలు, బాగున్నారు అందరూ? చాలా చాలా బాగున్నారు నిజంగానే. ఇంకా మీరు ఎంత బాగున్నారో చెప్తా, నాకు ముందు మీ పేర్లు చెప్పండి. స్వప్న స్వప్న, ఏం చేస్తూ ఉంటావు? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. అప్పుడప్పుడు గలగల మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తున్నాను. అదే నేను ఇందాక ఎక్కడ చూసాను అనుకుంటున్నా. ఎస్, ఓకే. ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నావు ఇప్పుడు? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? ఇందిరా. ఇందిరా, నువ్వేం చేస్తావు? యాంకరింగ్. యాంకరింగ్. ఓకే, బాగా ఎంజాయ్ చేసే షోలో బాగా గిఫ్ట్లు గెలుచుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరేంటి? సునైని. సునయ్య నానా సునయ్యనియా? సునైనియే. ఇంకా నయం, ఈ రెండో నాని కూడా నీ చేయలేదు. సునయ్యని బాగోదు అలాగా. అలా బాగోదు పెళ్ళడానికి. సునయ్యని ఏం చదువుతున్నావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ సునయ్యని. బాగా Thank you. హలో. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. నీ పేరు? నా పేరు నీలిమ. నీలిమ. ఓ ఓకే ఓకే. నాకు త్వరలో ఒక ఆశ, నీ ప్లేస్ కొట్టేయాలని. నా ప్లేస్ కొట్టేయాలనా? ఇలాంటి సెట్టే, ఇలాంటి ప్రోగ్రామే నీకు త్వరలో రావాలని ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ నాకు వదిలేయమ్మా. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ఆడి. థ్యాంక్ యూ. సో నలుగురు ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మీకు పరిచయం చేసేస్తాను ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు. చూద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. మొదలు పెట్టేద్దాం మన మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీగా ఉంది. మరి స్వప్న, ముందు నువ్వే ఆడాలి కాబట్టి రా. స్వప్న, మొత్తం 3 ఛాన్సులు ఉంటాయి. ఓకే, 300 వరకు గెలుచుకోవచ్చు. ప్రతి బాల్ కూడా ఆ పైన గ్రీన్ లైన్ తగిలితేనే నీకు పాయింట్లు వస్తాయి. అది మాత్రం చూసుకో. ఓకే, సో నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే బర్రెపాలు 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 అంటూ ఆడేసా. ఓకే, ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావా? మననం చేసుకుంటున్నావా? మొత్తం ఏం చెప్పాలో? బర్రెపాలు బర్రెపాలు అంటారా, మధ్యలో గొర్రెపాలు కూడా అంటారా? గొర్రెపాలు అంటే మాత్రం ఏమైందిలే, ఇవాళ అవి కూడా ఏదైనా అనొచ్చు తాగుతాయి అన్నమాట. నువ్వు ముందు బర్రె అంటే సరిగ్గా నేర్చుకో. బర్రెపాలు బర్రెపాలు. పాయింట్స్. సెకండ్ బాల్. బర్రెపాలు. పెరుగే బొబిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తొడుగాని బర్రెపాలు. అమ్మ పాలమ్మ. కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. పాలు మాత్రం బాగా అమ్ముతుంది అమ్మాయి. నైస్. పాయింట్లు రాకపోయినా పాలు బతికేసి 10 పాయింట్లు. థర్డ్ బాల్. బర్రెపాలు 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 బర్రెపాలు. చూసావా, నీ మీద నీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను నేను ఇవాళ. జీవితం ఎటుపోయి ఎటొచ్చినా బర్రెపాలు అమ్ముకుని బతికేస్తావు నువ్వు. కానీ బర్రెలు లేవే.
ఇంకా పాలమ్ముదాం డిసైడ్ అయ్యాక బర్రెలు ఎంతసేపు వస్తాయి చెప్పు. 120 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇందు నెక్స్ట్ నువ్వే కదా, దా ఆడేద్దాం. సాసు సాసు సాసా నిసరి మరి మరి సని పా సాసు సాసు సాసా నిసరి మరి మరి సని పా సాసు సాసు సాసా ని 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 ని. ఇందు నీ మంత్రం ఏంటంటే ఇందాక ఆమె బర్రె పాలు గుర్తు చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ ఆవు ఎటైనా వెళ్ళిపోతుంది అనుకో, దాన్ని ఇటు పిలవడానికి మనం ఎలా పిలుస్తాం? దా, దా, ఏ, ఏ, come on, దా, దా, దా. అదే మంత్రం ఇప్పుడు నీది. అంతే, వెరీ సింపుల్. చూడు నీది అంటే పాయింట్లు వస్తూ ఉంటాయి. ఈజీ తెలుసా? ఫస్ట్ బాల్ తీసుకో, ఆడేసి. దా 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 దా. 60 points. సెకండ్ బాల్. మళ్ళీ అనట్లేదు ఎందుకు అనట్లేదు, అవును. అనట్లేదు కాబట్టి బాల్ క్యాన్సిల్ చేసేద్దాం, ఏమంటారు? మరి గట్టిగాను. 80 పాయింట్స్ సెకండ్ బాల్. అనట్లేదు మంత్రం చెప్పించట్లేదబ్బా. దా 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 దా. నువ్వు దాదాదా అంటున్నావో దాయిదాయిదామో పాట పాడుతున్నావో అర్థం కావట్లేదు నాకు. సో ఇందు 140 పాయింట్స్. గో. సునైని వచ్చే దా. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో. నువ్వు అనకాపల్లి నుంచి వచ్చానన్నావు కదా, నీ మంత్రం కూడా అదే. బెల్లం పాకం బెల్లం పాకం బెల్లం పాకం అని ఆడాలి. బెల్లం పాకం. ఓకేనా? చీమలు పట్టకుండా చూసుకో, సరేనా? తీసుకో ఫస్ట్ బాల్. బెల్లం పాకం బెల్లం పాకం బెల్లం పాకం. సెకండ్ బాల్. బెల్లం పాకం బెల్లం పాకం బెల్లం పాకం. ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. ప్రేమ అనే ఒక్క పిచ్చి. 90. పాకం బానే ఉంది. అనకాపల్లి బెల్లం కదా ఎంతైనా. ఓకే, లాస్ట్ బాల్. బెల్లం పాకం బెల్లం పాకం బెల్లం పాకం బెల్లం పాకం. అయ్యో అయ్యో అయ్యో. 50. పోలే. బెల్లం పాకం 240 పాయింట్స్ వచ్చేసాయి నీకు. Thank you. Go. స్కోర్ అయితే ఇక్కడ నుంచి అలా పెరుగుతూ 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 వస్తుంది. నీలిమ మరి చూద్దాం నీ దగ్గరికి వచ్చాక మరి పాయింట్లు ఎలా వస్తాయో. వచ్చే దా. పాయింట్లు రాని రాకపోని నీ ఫేస్ కబ్జా చేయడానికి వస్తుందా? గెట్ రెడీ. గెట్ రెడీ. అదే అదే. నిలువవే బాలుక నల్లదాన్న వయారి హంస నడకదాన్న నిన్నడకల ఇది పార్టిసిపెంట్ ప్లేస్ కూడా. మేము కూడా నుంచున్నాం. ప్లేస్ కబ్జా చేయాలనుకుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవ్వాలంటావు మొత్తానికి. సరే ఓకే. వద్దు ఓకే కదా. కబ్జా చేస్తారు. కబ్జాలు అవి ఇవి అంటూ మాట్లాడావు. పాయింట్స్ పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, తెనాలి హాస్ మినపగుళ్ళు. ఏంటిది? డిటర్జెంట్ సోప్. నీ యాంకరింగ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది పాప. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరే ఇప్పుడు నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే ఏ డ్ర. నీలిమ లేదు, వెళ్ళిపోయింది. నీలిమ ఉంది అక్కడే దాక్కుంది. లే పైకి లే, ఆడు. అదే నీ మంత్రం. ఏ డ్ర డ్ర డ్ర. నువ్వు సరిగ్గా మంత్రం చెప్పించలేదబ్బా, అప్పుడే అందుకే ఆగిపోయింది. సెకండ్ బాల్. ఆ సౌండ్ నాకు ఎందుకో ఇంకో సౌండ్ లో వినిపిస్తుంది. నువ్వు మంత్రం సరిగా చెప్పించట్లేదు. లాస్ట్ బాల్. నీ కష్టం అంటే నీళ్ళ పాలయ్యేలా ఉంది. అయ్యయ్యో కథ విని. ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద రికార్డ్ తెలుసా ఇది? విత్ 0 పాయింట్స్
జీరో ఎప్పుడైనా సరే జీరో అసలు నిజంగా నువ్వు ఎంత బాగా ఆడావు తెలుసా, దీన్ని వర్ణించడానికి నేను మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది, అంత బాగా ఆడావు నిజంగా. చూసావా నా గురించి చెప్పడానికి నువ్వు మాటలు ఎత్తుక్కునే మాటలు కాదమ్మా మాటలు. మాటలు ముందు తెలుగు మాట్లాడడం నేర్చుకో, తర్వాత యాంకర్ అవుదు కానీ. ఓకే, సునైని మొత్తం 240 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయావు ఫస్ట్ రౌండ్ లో. మరి టాప్ గిఫ్ట్ తీసుకోవాలి, గిఫ్ట్స్ చూసేద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి సునైని? ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెలింగ్ బ్యాగ్, ఓకే. ఇందిరా నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి? కిందవి రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి చూడు. జ్యూసర్. జ్యూసర్, ఓకే. నీకు స్వప్న? ఐ థింక్ రోటీ మేకర్. రోటీ మేకర్, ఓకే. నీకు నీలిమ? బౌల్ సెట్. బౌల్ సెట్, ఓకే. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు, ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే, నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే, అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి దింపాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరోడు. రెండో రౌండ్ ఆడేద్దాం లక్ష్ములు. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళాలంటే మంచి ఊపు కావాలి నాకు ఏదైనా. Yes. యా, ఏం చెప్తారు? ఊపనా? నేనే ఊగిపోతాను, ఊపకర్లే. రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మన రెండో రౌండ్ పేరు చెప్పుకోండి, చూద్దాం. సో ఈ రౌండ్ ముందుగా ఆడేస్తుంది సునైని. సునైని ఒక పిక్చర్ చూపించేస్తాను, అందులో 5 తేడాలు నువ్వు కనిపెట్టాలి. 60 సెకండ్స్ మాత్రమే నీ టైం లిమిట్. ఓకే, చూద్దాం నీకు వచ్చే పిక్చర్ ఏంటో. ఇమేజ్ ప్లీజ్. ఈ బొమ్మలో 5 తేడాలు ఉన్నాయి, కనిపెట్టాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బామ్మ పక్కన ఎవరో లేరు. బామ్మ పక్కన లేదు, ఓకే. ఇంకా వెంకటేష్ చేతికి వాచ్ లేదు. ఓకే, ఇంకా అండ్ ఇక్కడ మంచంకి కోడి లేదు. మంచం కోడు. కోడు మంచం కోడి కాలు. లేదు. కాలు. రామయ్యా అండ్ చేశాడో యమ్మ ఏదో మాయా రానే వచ్చాడో 3 చెప్పావు, ఇంకా 2 చెప్పాలి. టైం అయిపోతుంది తొందరగా. త్వరగా చెప్పు. యమ్మ ఏదో మాయా చూడు మొత్తం, ఇంకా వెంకటేష్ మహేష్ బాబుని చూడు, వెనకాల జయసుధ గారిని చూడు. పొద్దున్నే లేస్తే ఏ బెల్లం పాకం, ఏమైంది నీకు? వెనకుండే తెలియట్లేదు. లొకేషన్ చూడు. టైం అయిపోతుంది. ఆన్సర్స్ ప్లీజ్. వెనకాల గోడ ముందు ఉండేటువంటి స్తంభం ఒకటి మిస్ అయింది, గోడ మీద అద్దం మిస్ అయింది. బామ్మ పక్కన ఒక మనిషి, అది నువ్వు చెప్పావు, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారికి చేతికి వాచ్, అది కూడా రైట్ ఆన్సర్. మంచం కోడు, మంచం కాలు ఒకటి మిస్ అయిందన్నా, అది కూడా రైట్. సో 300 పాయింట్స్. నెక్స్ట్ ఇందు నువ్వే. చూసేద్దామా నీకు వచ్చే పిక్చర్ ఏంటో? ఓకే. ఇమేజ్ ప్లీజ్. ఇందు చెప్పే, స్టార్ట్. న్యూస్ పేపర్ అండ్ అంబ్రెల్లా. తన చేతిలో అది లేదు, ఏదో పేపర్ సమ్ ఏదో ఉంది, అది లేదు. ఓకే, హ్యాండ్కి. అండ్ అలాగే 5 తెలిసిపోయాయి నాకు. అరటికెల ఒకటి లేదు. అరటి గెల. అరటికెల సమ్ ఏదో పైన 2 ఉన్నాయి కదా, ఇటు ఒకటే ఇంకా. ఉంది. ఏరయ్యింది ఏరు హోరెత్తింది ఆ వెనక మనిషి లేడు, ఆ పోల్ వెనక మనిషి లేడు. ష్యూర్? 5 sure. చెప్పేసావా? ఒకసారి చెక్ చేసుకో అన్ని. యా చేశాను, మొత్తం 5 చెప్పేశాను. చూద్దాం. న్యూస్ పేపర్ రైట్ ఆన్సర్. తన చేతిలో ఉన్నది అది మైక్, ఓకే, అది కూడా మిస్ అయింది, చెప్పావు, రైట్ ఆన్సర్. నువ్వు ఇంకోటి మిస్ చేసింది, ఈ అబ్బాయి షర్ట్ మీద ఉండేటువంటి డిజైన్. నేను అందుకే ఒకసారి చెక్ చేసుకో అని చెప్పా.
అండ్ ఇంకోటి వెనకాల మనిషి మిస్ అయ్యాడన్నా అది రైట్ ఆన్సర్. సో 4 కరెక్ట్గా చెప్పావు, 400 పాయింట్. స్వప్న రెడీయా? పక్కన వాళ్ళ పిక్చర్లు, ఇప్పుడు పేపర్లు, అన్ని ఆన్సర్లు మనకు తెలిసిపోతాయి. మనకు వచ్చేసరికి మాత్రం అసలు రావు మాటలు రావు. తర్వాత మనం separate. చూద్దాం నీకు వచ్చే పిక్చర్ ఏంటో, ఓకేనా? అండ్ ఇమేజ్ ప్లీజ్. ఈ పిక్చర్ లో 9 తేడాలు కనిపెట్టాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లూ షర్ట్ అబ్బాయి డిజైన్ లేదు, అందులో ఉంది, ఇందులో లేదు. అది వైట్ షూ ఉంది, ఇటు బ్లాక్ షూ ఉంది. ఓకే. అండ్ ఆ బిల్డింగ్ కి నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ నేమ్స్ లేవు. ఇంకా 2 సమస్యలే ఉష్పటాక్ రో పడాలి రో మరి అక్కడ రెడ్ కలర్ ఎల్లో కలర్ షూస్ ఉన్న అబ్బాయి ఇక్కడ కనిపించట్లేదు నాకు. ఇక్కడ కూడా అవే కలర్ ఉన్నాయి. నువ్వు మరి వెతుకు వెనకాల చూడు, డాన్సర్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయి. వెతికితే దొరికేస్తుంది ఆన్సర్ అక్కడ. చూడు సరిగా. పక్కన వాళ్ళే తెలిసినంత బాగా మనకి తెలియదే అసలు. స్వప్న ఇలా గోకుంటే ఆన్సర్లు వస్తాయని ఎవరైనా చెప్పారా నీకు? అబ్బాయి ఇలా బ్లాంక్ అని ఉంచున్నాడు ఒక అబ్బాయి. టైం అయిపోయింది, చాలా కష్టపడ్డావు, చాలా చించుకున్నావు. అని చూద్దాం ఎన్ని రైట్ నువ్వు చెప్పిన వాటిలో. ఆన్సర్స్ ప్లీజ్. బిల్డింగ్ మీద పేర్లు మిస్ అయ్యాయి అన్నావు, అది రైట్ ఆన్సర్. తర్వాత బ్లూ షర్ట్ మీద డిజైన్ మిస్ అయింది అన్నావు, అది కూడా రైట్ ఆన్సర్. తర్వాత రెడ్ షర్ట్ అబ్బాయి మీద పెయింటింగ్ నువ్వు చెప్పలేదు, అదొకటి మిస్ చేసావు. తర్వాత ఆది చేతికి వాచ్ చెప్పలేదు, అది మిస్ చేసావు. అండ్ కింద వెనకాల ఒక అబ్బాయి కాలు మిస్ అయింది. బ్లాక్ షూ వేసుకున్నాడు, ఇక్కడ వైట్ షూ వేసుకున్నాడు అంటాడు. మొత్తానికి కాలే లేదు అక్కడ. ఓకే, 200 పాయింట్స్ స్వప్న. ఇప్పుడు నీలిమ ఆడుతుంది. నీలిమ అసలు ఆడే ఆట విధానం చూసి మనందరికీ ఒళ్ళు ఒకసారి ఇలా జలదీస్తుంది అనమాట. ఓకేనా? చూద్దాం ఒకసారి. పిక్చర్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఏం చేయాలి? టైం స్టార్ట్ అనగానే ఇలా గోల్డ్ కొరుక్కోవాలి, అది మాత్రం మీరు మర్చిపోకూడదు. ఓకే, అది మీరు ఇందాక ఫాలో అవ్వలేదు కాబట్టి మీకు పాయింట్లు రాలేదు. ఇప్పుడు ఇలా కొరుక్కోండి ఒకసారి అందరూ. ఆన్సర్ నీలిమా. ఆ తర్వాత అయ్యో నాని దగ్గర ఇక్కడ అక్కడ పాల గ్లాస్ ఉంది, అదే కప్పు ఉంది. పాల గ్లాసా? ఐ మీన్ కప్పు. గ్లాస్ ఒకటి, కప్పు లేదు. ఓ అక్కడ నెంబర్లు ఉన్నాయా? నువ్వు ఇలా ఇలా లెక్కెడుతున్నావు. 7. నువ్వు యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టే ఆడుతున్నావు తెలుసా. అసలు నేను ఎలా చెప్పానో నువ్వు అలానే ఆడుతున్నావు. నేను చెప్పాను, నువ్వు ఆడిన తర్వాత ఒక్కసారి వీళ్ళందరూ అవాక్ అవుతారు. అది కూడా చెప్పాను, నాకు ఏమాత్రం శ్రమ ఇవ్వదు మా నీలిమా పాప. నీలిమా ఆన్సర్స్ చూసేద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. నాని పక్కన ఒక పూల కుండీ మిస్ అయింది. తర్వాత కప్ ఒకటి, అదే తన భాషలో పాల గ్లాస్, అది మాత్రం రైట్. ఇంకొకటి ఏంటంటే నానికి ఇటువైపు ఒక జ్యూస్ గ్లాస్ ఒకటి మిస్ అయింది మధ్యలో, అది నువ్వు చెప్పలేదు. అండ్ ఇంకా చైర్ కి కింద కాలు, కుర్చీ స్టాండ్ ఒకటి, ఒక కాలు లేదు చూడు, అదొకటి. ఆ అబ్బాయి హ్యాండ్, పులి చొక్కా వేసుకున్నాడు చూసావా, ఆ అబ్బాయి చెయ్యి అనమాట. ఓకే, ఇవి ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు. 100 పాయింట్స్. చాలు, సెంచరీ కొట్టా. ఈ రౌండ్ లో ఎవరు టాపర్ అయిపోయారు విత్ 400 పాయింట్స్? ఇందిరా టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఇందిరా చూడు, ఇందిరా ఏ గిఫ్ట్ కావాలి నీకు? హ్యాండ్ మిషన్, సూయింగ్ మిషన్. ఓకే. సునైని నీకేం కావాలి? ప్యాన్ సెట్, నాన్ స్టిక్ కడాయి సెట్. ఓకే. నెక్స్ట్ స్వప్న నువ్వే, నీకేం కావాలి చెప్పు. ఇంకేముంది, హాట్దే కావాలి. కాఫీ కెటిల్లా? నీలో నీకు కుంకుమ భరణ. ఓకే, వెండి కుంకుమ భరణ 20 grams తీసుకో.
సెకండ్ రౌండ్ అయిపోయింది, గిఫ్ట్లు ఇచ్చేసాము. లక్ష్ములు, ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాము మన థర్డ్ రౌండ్లోకి. థర్డ్ రౌండ్ మీ అందరికీ, టీవీ చూసే వాళ్ళందరికీ కూడా ఒక సర్ప్రైజ్, ఒక సరికొత్త రౌండ్ ఆడబోతున్నాము. మరి ఆ రౌండ్ ఏంటో నేను చెప్పేస్తాను. అందుకంటే ముందు తీసుకుందాం క్రేన్ వగ్గ పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి. ఇది మన థర్డ్ రౌండ్. చాలా బాగుంటుంది, కొత్త రౌండ్. పార్టిసిపెంట్స్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మన థర్డ్ రౌండ్ పేరే రంగుల రాట్నం. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కుంటామండి నాకు తెలిసి రంగుల రాట్నము. ఊర్లో జరిగే చిన్న చిన్న సంతల్లో 2 రూపాయలు ఇస్తే 4 రౌండ్లు తిప్పుతాడు వాడు. కానీ ఇక్కడ మేము దీని మీద ఎక్కించి తిప్పుతూ మీకు పాయింట్లు కూడా ఇస్తాము. సో రౌండ్ ఏంటో చెప్పేనా? మీరు ఇక్కడ కూర్చుంటారు, ఇలా ఇది తిరుగుతూ ఉంటుంది, ఓకేనా? మీ చేతికి బాణాలు ఇస్తాము, అక్కడ బోర్డు మీదకి మీరు బాణాలు ఇలా విసురుతూ ఉండాలి, అంతే. మరి మొదలు పెడదాం మన రంగుల రాట్నం. వచ్చేయండి. రంగుల రత్నం రౌండ్ స్వప్న నువ్వే ముందుగా ఆడేస్తావు. ఇక్కడ ఈ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మధ్యలో కానీ నీ బాణం తగిలింది అనుకో నీకు 100 పాయింట్స్ వస్తాయి. ఓకే, ఈ గ్రీన్ లో తగిలితే 80 పాయింట్స్, బ్లూ అయితే 60, ఇక్కడ కొట్టావనుకో 40. మరి శ్యామలాగేస్తే నేను 20 ఇస్తా, అటొచ్చి ఇటొచ్చి. సో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయి. అలా స్టడీగా ఉన్నప్పుడు బాణాలు వేసేయడం ఈజీయే. రంగుల రాట్నం తిరుగుతూ ఉంటుంది, అప్పుడు నువ్వు బాణాలు వేయాలి. ఆడేద్దాం రంగుల రాట్నం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైక చూస్తే రాజమండ్రి, బయట చూస్తే పాలకొల్లు, దాని పక్కనుంటే పండుతుంది నైటు, ఇంకా తెల్లవార్లు మల్లెపూల ఫైటు. అమ్మతోడు అబ్బతోడు గుమ్మ పాప. రైక చూస్తే రాజమండ్రి, బయట చూస్తే పాలకొల్లు. టైమ్ అప్. అన్న బాణాలన్నీ వీళ్ళు తీసేసుకుంటున్నారు. బాణం అన్ని వాళ్ళు తీసుకోకపోతే మరి నువ్వు వేసి పాయింట్లు తెచ్చేసుకుంటావు కదా, అందుకని వాళ్ళు తీసుకుంటారు, నువ్వు లాక్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సరే కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో. 40 మీద ఈ ఒక్క బాణం ఉంది, అండ్ 60 మీద 1 2 3 4 ఉన్నాయి, అంటే 4 6 240, ఇందాక 40 280. నెక్స్ట్ కమింగ్ టు 80 మీద నువ్వు 3 వేసావు, ఓకే, అండ్ 100లో ఒక్కటి వేసావు. సో స్వప్న మొత్తం నీ స్కోర్ 580 పాయింట్స్. నెక్స్ట్ ఆడాల్సింది ఎవరంటే రంగుల రత్నం ఇందిరా. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు హాయ్ హాయ్ హే ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ ఆరాలు తీసే వింతే లేదే నమ్మరు. టైం అప్. చూద్దాం నువ్వు ఏమేమి వేసావో. 40లో ఒకటి, 60లో కూడా ఒకటి వేసావు, 100 అండ్ 80లో కూడా ఒకటి. 100 పాయింట్స్లో నువ్వు 3 వేసావు, అంటే 100కి బాగా టార్గెట్ చేస్తుంది. కానీ నువ్వు 100లో 3 వేసినా కూడా తన స్కోర్ దాటలేకపోయావు. తనది 580, ఇది 480 పాయింట్స్. సునేని 60 సెకండ్లో టైమర్ వచ్చేస్తుంది. రంగుల రత్నం బాగా తిరుగు, బాణాలు బాగా వేసాయి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రమ్య కృష్ణలాగా అబ్బా నేను చిన్నప్పుడు తిరగలేదు, ఇప్పుడు బాగా తిరుగుతున్నాను. చెప్పర నాన్న రంభలాగా రంజుగుంటదా, చెప్పర కన్నా చెప్పర నాన్న
ఇంద్రజామని లుక్కు ఉందా, శోభన గౌతమి షేపు ఉందా, చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా, రమ్య కృష్ణలాగా ఉంటదా, అరే చెప్పర కన్నా చెప్పర నాన్న. ఏక్ దో టీన్ సాంగ్ తో యవ్వనాల ఎరవేసిన మాధురి దీక్షిత, వెన్న పూస వన్నెలతో జున్ను. సునేని చూద్దాం ఎన్ని వచ్చినాయో పాయింట్స్ నీకు. ఓకే 40లో 1 2 సో 80 పాయింట్స్ అండ్ 60లో ఒకటే కదా రెండు. ఇక్కడ ఒకటి ఇక్కడ ఓకే 120 ప్లస్ 80 200 80లో 1 280 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ నుంచి కూడా అసలు సెపరేట్ స్టైల్లో వెళ్తుంది నీలిమ అయితే. మరి ఇక్కడ ఏమేస్తుందో చూద్దాం మనం, ఓకేనా? ఒకసారి అందరూ ఓ వేసుకోండి. నీలిమ ఏంటమ్మా సర్దుకుంటున్నావు? నాకు ఇది పట్టుకోవడం రావట్లేదు. పట్టుకోవడం రావట్లేదా? ప్రభాస్ని పిలిపించిన ట్రైనింగ్ ఇస్తాడు. టైం రంగులట్నం ఆడేద్దాము నీలిమతో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్ నీలిమ. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్లో. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బుల బావో. ఇప్పుడు నిజంగా ఓ వేసుకోవాలి అందరు నీలిమకి. అసలు ఎలా ఆడుతున్నావు తెలుసా నువ్వు? నేను చూపిస్తాగు. ఇది బాణంలో పెట్టి వదలట్లే, ఇక్కడ నుంచి ఇలా వదులుతుంది, అది వెళ్ళి ఎక్కడక్కడ గుచ్చుకుంటుంది. నాకు ఈమెను చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా? మేడిపండు చూడ మిలిమేండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని గుర్తొస్తుంది. పైకి మాత్రం చక్కగా మాట్లాడుతుంది, అంత అందంగా ఉంది. బాణం వదలమ్మా అంటే మాత్రం చేయగలట్లా. మాటలు చెప్పుకుని బతికేసి తెలుసా నీకు? నేను అదే చెప్పాడు, నిన్ను మాటలు చెప్పుకుని బతికేయచ్చు. కొంచెం మాటలు దీనికి కూడా చెప్పొచ్చు కదా, పాయింట్లు ఇచ్చేది. 40లో 1 వేసావు, 60లో 1 100 80లో 2 260 పాయింట్స్. సో ఈ రంగుల రత్నం రౌండ్ లో ఎవరు టాపర్ అయిపోయారు మొత్తానికి? స్వప్న 580 పాయింట్స్ టాపర్. థ్యాంక్ యూ. ఎలా ఉంది రంగుల రత్నం రౌండ్? చాలా బాగుంది. టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. సో లక్ష్మి రావే మా ఇంటికి అని నన్ను మీ ఇంటికి పిలిచారు. నేను అలాగే ఇక్కడున్న మహాలక్ష్మిని గ్యాస్ స్టవ్ ని మా ఇంటికి తీసుకెళ్ళాలని. గ్యాస్ స్టవ్. ఓకే నెక్స్ట్ ఎవరు? ఇందిరా నువ్వే 480 పాయింట్స్ తో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. కిందవి ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే సునైని నీకేం కావాలి? హాట్ ప్యాక్ సెట్. నీలిమ నీకు? రోటీ మేకర్. రోటీ మేకర్. థర్డ్ రౌండ్ రంగుల రత్నం బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ రౌండ్ లో కొంచెం కష్టపడి గేమ్స్ ఆడాలన్నమాట. మరి మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్లు చేసుకుంటారు కాబట్టి మీ స్కోర్లు ఎంత ఉన్నాయో చూద్దాం. సో మరి మీ స్కోర్లు తెలిసిపోయాయి కాబట్టి వీటి మీద బెట్టింగ్లు చేసుకోండి. 4 డిఫరెంట్ గేమ్స్ కాబట్టి ఎవరు ఏ గేమ్ ఆడతారో చూద్దాం. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. చూసేద్దాం మనం ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది మీ నలుగురిలో? ఇందిరా దా.
నీ గేమ్ ఏంటంటే హెడ్ పైన ఈ ప్లేట్ పెట్టేసుకుంటావు, నెత్తి మీద ఇది పెట్టేసుకుని గ్లాస్ ఇలా పెడతావు, దాని మీద ఇంకో గ్లాస్ వేస్తావు, దాంట్లో ఇంకో గ్లాస్ వేస్తావు, అలా గ్లాసులు వేసుకుంటూ వెళ్ళాలి. చేత్తో మాత్రం ప్లేట్ని పట్టుకోకూడదు ఒకసారి పెట్టేసిన తర్వాత. ఓకే, అలా నువ్వు మొత్తం వేయాల్సిన గ్లాసులు 10. ఓకే, నీ టైం ఓన్లీ 60 సెకండ్స్. ప్లేట్ని మాత్రం ముట్టుకోకూడదు. ఓకేనా? నీ దగ్గర 1020 పాయింట్స్ ఉన్నాయి. చెప్పు బెట్టింగ్ ఎంత? 150, 150, 150. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేత్తో ప్లేట్ పట్టుకోకూడదు. ఇలాంటి వాళ్ళు మనకే దొరుకుతారు. అసలు ఎన్ని వేసిందో కౌంట్ చేసుకుంటుందా? పిల్ల కంచు కనక మహాలక్ష్మి. బయటికి మాత్రం నాకేం తెలీదు, నాకేం అదేంటి అలా పట్టుకుంది? అది పడిపోకూడదు, టైం ఉంది ఇంకా. టైం నువ్వు ఎందుకు పెట్టు? 10 కదా. టైం అయ్యే వరకు నేను పడకూడదని చెప్పాను కదా. అవును, నేను ఇటు తిరిగాను కదా. మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు. టైం అయిపోతుంది. అయ్యో, వదిలేయాలా? అలా వదిలే. అది పడిపోకుండా ఉండాలి అలా. ఓకే, అలాగే వదిలే, నువ్వు పట్టుకోకూడదు. నువ్వు 10 వేసావు లేదా నేను కౌంట్ చేస్తాను, అలానే ఉండాలి. నువ్వు అసలు కదలదు, టైం ఇంకా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వేసింది. మనం 10 ఏమన్నాం, 12 ఎందుకు వేసింది? శ్యామల, ఇప్పుడు తను 12 వేసింది కాబట్టి తనకి పనిష్మెంట్ ఇద్దాం. ఏం పనిష్మెంట్ ఇద్దాం? 3 టైప్స్ లో పడాలి. సరే, ప్రజల కోరిక మేరకు నీకు అదే శిక్షణ అమలు చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేయమ్మా, ఇంకా నాకు 3 ఆడాలి. నేను ఏదో అన్నానా? దయచేసి బంగారు కొండ కదా, ఇంకెక్కడ పాట పాడుకో ఇట్లాంటి పాటలు అన్ని వేరియేషన్స్ లో. ఓకేనా బుజ్జి తల్లి? అండ్ అలాగే చూసేద్దాం మన సెకండ్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. మరి ఇది ఎవరు ఆడుతున్నారు? నీలిమ. వచ్చే నీలిమ దా. సుడసకగున్నవే సూపర్ గున్నవే. గేమ్ ఏంటంటే నేను అక్కడి నుంచి నీకు బాల్ వేస్తూ ఉంటా, నువ్వు ఆ నీళ్ళ బకెట్ తో క్యాచ్ పట్టుకోవాలి. నీళ్ళు కింద పోస్తే? నీళ్ళకి ఒక్క చుక్క కింద పడినా కూడా అవుట్ నీలిమ. అలా ఏం కాదులే, నీళ్ళు పడచ్చులే కింద, పర్వాలేదు. సో జాగ్రత్తగా అవి క్యాచ్ చేయాలి నువ్వు ఆ బకెట్ తో పట్టుకుని. ఇంట్లో అసలు నువ్వు నీళ్లు మోయంగా మీ ఆయన చూడలేదంట, అందుకే ఇక్కడ నీతో నీళ్లు మోయించమని మరి మాకు రిక్వెస్ట్ పంపించారు ఆయన. ఓకే, సో అందుకే నీకు ఈ గేమ్ మొత్తం 60 సెకండ్స్. అర్థమైంది ఆయన ఎందుకు ఇలాంటి గేమ్ పెట్టాడు. నేను మా ఆయన్ని ఎప్పుడు ఇంట్లో పేరు పెట్టే పిలుస్తా. ఒకసారి ఇందాక షోకి వచ్చేటప్పుడు ఏమండి అని పిలిచా, ఎవరిని నన్నేనా అన్నాడు. 12 బాల్స్ క్యాచ్ చేయాలి నువ్వు అక్కడ నుంచి నీ దగ్గర 210 పాయింట్స్ ఉన్నాయి. ఇందాక నీ దగ్గర పాయింట్స్ కొన్ని లాక్కెళ్ళిపోయింది. సో ఉన్న 210 ఎవరి మీద పెట్టుకుంటావో పెట్టుకో. నన్ను పెడతావా? నాకన్నా హై స్కూల్ వాళ్ళ దగ్గర 50-50 ఇచ్చి మిడిల్ వన్ మాత్రం 100. టైమర్ ప్లీజ్. వచ్చేసింది 60 సెకండ్స్ టైమర్. స్టార్ట్ నౌ. yes my time starts now. పర్లేదు. నేను అందులో చూసేస్తున్నా తప్ప నువ్వు పట్టుకుంటున్నావా అసలు? అనుకోకుండా తనకి తగిలి పడుతున్నాయి కానీ కదా, తను మాత్రం క్యాచ్ చేయట్లా. బకెట్ బరువుగా ఉంది. అరే బకెట్ బరువుగా ఉందా? నేను అందులోకి వేస్తున్నా జరిపేస్తుంది బకెట్ ని. అయ్యిండొచ్చు అనుకుంటున్నా మేబీ. అయిపోయిందా టైం? ఎన్నేసి లెక్క 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సాసు సాసు సాసా నిసరి మరి మరి సని పా సాసు సాసు సాసా నిసరి మరి మరి సని పా సాసు సాసు సాసా ని 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 ఏ గెలిచే పాయింట్స్ ఇచ్చేయండి ఫస్ట్ నుంచి. దీన్నే కొన్ని ఏరియాల్లో పిచ్చ అంటారు. నువ్వు ఎందుకు విన్నాయో తెలుసా? ఆట ఆడే ముందు మీ ఆయన తలుచుకున్నావు కాబట్టి.
పతి పచ్చచ్చ దైవం అన్నారమ్మా, మరొకసారి ప్రూవ్ చేసావు. గుడ్. ఏమండోయ్? మాట్లాడుకోండి. ఇది విన్నారా? లైన్ కట్. ఇంకెక్కువ మాట్లాడితే బిల్ ఎక్కువ వస్తుందండి. ఓకే. సో మొత్తానికి 15 బాల్స్ వేసావు. బెట్ చేసిన 200 పాయింట్స్ నీకు వచ్చేసాయి. ఇప్పుడు నీ స్కోర్ 410 పాయింట్స్. థ్యాంక్ యూ. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 కూడా రెడీ. ఎవరికి వచ్చింది? మీ ఇద్దరే ఉన్నారు ఇంకా. సునేని వచ్చేయ్ దా. చలి అనార్కలి నీ నవ్వులే దీపావళి. సునేని గేమ్ ఏంటంటే ఈ చిన్ని బాల్ ఉంది కదా, చిన్ని బాల్తో ఆ బాస్కెట్ బాల్ని కొడుతూ ఉంటావు. అది అలా మేము దారి ఒకటి పెట్టాం చూసావా, ఆ దారిలోంచి వెళ్ళి ఆ లైన్ దాటాలి. 60 సెకండ్స్లో ఒకటి పంపించు చాలు. ఓకే. 620 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. చెప్పు ఎంత బెట్ చేస్తావు? 13, 17 మరి చూడొచ్చు మరి ఒక చూపు. 100. మొత్తం 400 బెట్ చేసావు. ఆల్ ది బెస్ట్. టైమర్ వచ్చేసింది. రెడీ? యువర్ మీ టైం తమ్ముని గుర్తు చేసుకో, మీ అక్కని గుర్తు గట్టి చేసుకో. కొట్టు గట్టిగా. అరే అంతే అలానే కొట్టు గట్టిగా. ఇంకా వెళ్తోంది. ఏది ముందుకు రాకూడదు, అక్కడి నుంచి నువ్వు ఆన్సర్ ఆలోచించు. నేను కాదు తను. ప్రశ్న ఒకటి జవాబులు బోల్డ్. ఏంటబ్బా? బాల్ ఒకటి బంతులు చాలా. నాకు ఆన్సర్ వచ్చేసింది. నాకు ఆన్సర్ వచ్చేసింది. బాల్ ఒకటి బంతులు చాలా. చెప్తా. కమాన్ త్వరగా టైం అయిపోతుంది. నాకు 100 పాయింట్స్ ఇవ్వడానికి రెడీ అయింది. టైం అయిపోతుంది ఇంకా. కొంచెం గట్టి కొట్టు. నువ్వు కిందే సగం బాల్స్ కొడుతున్నావు. టైమ్ అప్. రైట్ వచ్చాయి. నాట్ బ్యాడ్. సో మొత్తం పాయింట్స్ అయితే పోయాయి. నువ్వు బెట్ చేసిన పాయింట్స్ వాళ్ళకి యాడ్ అయిపోయాయి. పర్లేదు. గో. ఓకే. ఫోర్త్ గేమ్ రెడీ. స్వప్న. హలో. వచ్చేస్తా. హలో స్వప్న, కాలింగ్ ఫ్రమ్ లక్ష్మీరావే. మా ఇంటికి రండి. ఇప్పుడు గేమ్ మీరే ఆడాలి. ఫోన్ మా దగ్గర కూడా ఉంది, నీ దగ్గరే కాదు. దా. స్వప్న వేణువేదో సంగీతమాలపించి. ఇప్పుడు గేమ్ ఏంటంటే బిస్కెట్ గేమే. ఈ బిస్కెట్ని ఇక్కడ నెత్తి మీద పెట్టుకుంటావు. ఓకే. ఇవన్నీ దాటుకుంటూ వచ్చి అది ఈ బౌల్లో వేయాలి. బిస్కెట్ మాత్రం కింద పడకూడదు. ఎప్పుడు? నువ్వు ఎప్పటికేస్తే అప్పటికే. ఉన్నది మాత్రం 60 సెకండ్లే టైం. ఓకేనా? మొత్తం నువ్వు వేయాల్సిన బిస్కెట్లు ఏంటంటే 6. బెటర్ చెప్పు. ఇప్పుడు నాకన్నా హై స్కోర్ ఎవరికి ఉంది? ఇంకెవరి దగ్గర లేదు, నా దగ్గరే ఉంది. అవును కదా. ఇందిరా 300 అండ్ సునయానా 300. నీలిమ 200. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు ఎక్కువ బిస్కెట్లు వేస్తావా? నేను ఎక్కువ బిస్కెట్లు తింటానా? ఈ గేమ్ ఇది కూడా పెట్టుకుందాం, బాగుంటది. పోయింది. నీలిమ బిస్కెట్ అడిగావు. కింద పడింది, నేను తినను. కావాలంటే అక్కడి నుంచి తెచ్చుకుని తింటా. బిస్కెట్ మార్చమంటావా? టేస్ట్ టైం అయిపోతుంది. ఫాస్ట్ గా అయిపోయింది టైం. దా. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. నీలిమ మీద 200 పెట్టావు. ఓకే. మొత్తం నువ్వు బెట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోయాయి. బిస్కెట్ అయిపోయింది మొత్తానికి బిస్కెట్ గేమ్. థ్యాంక్స్ అబ్బా, నీ పుణ్యం అంతా ఆకలి వేస్తుంది. బిస్కెట్స్ పెట్టి ఎప్పుడు చూడు తిండి 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 ఎలా భరిస్తున్నాడు నేను. ఏదో మొత్తానికి గేమ్ అయితే ఓడిపోయాం పాప మనం. పర్లేదులే, లక్ష్మీరావు మా ఇంటికి వచ్చాను కదా, చాలు. వెళ్ళి బిస్కెట్లు తింటాం తప్ప మనం ఇప్పుడు ఏం చేయలేము. యా, మొత్తానికి విజయలక్ష్మి అయిపోయింది. ఆఫ్టర్ దిస్ బిస్కెట్ గేమ్ 1870 పాయింట్స్ తో ఇందు. కంగ్రాట్స్ ఇందు. చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. అష్టలక్ష్మి కలసం వాషింగ్ మిషన్ ఉంది. అష్టలక్ష్మి కలసం తీసేసుకో. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. వచ్చి విజయలక్ష్మి ఆడేస్తుంది గోల్డ్ రౌండ్. మరి చూద్దాం లక్ష్మీదేవి వస్తుందో లాఫింగ్ బుద్ధ వస్తాడు. తిప్పి
లక్ష్మీదేవి ఆడేస్తున్నాము పజిల్ రౌండ్. కంగ్రాట్స్. జాగ్రత్తగా ఆడేసి గెలిస్తే 10 గ్రాముల బంగారం ఇచ్చి పంపిస్తాను నీకు. ఓకే, బోనస్ రౌండ్ ప్లీజ్. పజిల్ ప్లీజ్. ఆ పజిల్ కి ఆన్సర్ ఏంటో చూడు. ఏదో స్థీతో మొదలవుతోంది, మరి జాగ్రత్తగా. ఆల్రెడీ టైం అయిపోయింది, 15 సెకండ్స్. కరెక్ట్గా చెప్పు. అందుకే తెలుగు బాగా చదువుకోవాలి అని చెప్తారు, ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది అన్నమాట. అయ్యో టైం అయిపోయింది. ఓన్లీ విజయలక్ష్మి టైటిల్తో ఇంటికెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేద్దామా? యా, వచ్చేయండి. గేమ్స్ అన్ని ఆడేసుకున్నాము, రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. ఇక విన్నర్కి గిఫ్ట్ ఇచ్చేసే టైం. సో ఇచ్చేద్దాము మన ఇందుకి అష్టలక్ష్మి వెండి కలసం. తన కంఫర్ట్ లేదంటే నేను థ్యాంక్ యూ. సో మొత్తానికి నలుగురు బాగా ఎంజాయ్ చేశారు ఈ షో. మరి వీళ్ళ ఆటలు చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. మీరు కూడా త్వరగా వచ్చేయండి, బోల్డెన్ ఆటలు ఆడేసుకుందాము, గిఫ్ట్లు తీసుకెళ్ళిపోదురు. కానీ మళ్ళీ కలుద్దాం ఇంకో 4 ఆడపడుచులతో మరో ఎపిసోడ్లో. అంతవరకు బాయ్.